రేట్స్ డ్రాప్ అవుతుంది, దెన్ స్లోలీ యూత్ అనేది తక్కువ అవుతుంది. సో రీప్రొడక్టివ్ హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు నుంచే. వెన్ వి ఐడెంటిఫై వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రబుల్ షూట్ దిస్ ప్రాబ్లం. సో ఎందుకు ఇలా అవుతుంది అని గమనిస్తే WHO స్టాండర్డ్ ప్రకారం స్పర్మ్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది కదా. సో ఈ మన గ్లోబల్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూస్తున్నామంటే మేల్స్ జెంటిల్మెన్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. బిఫోర్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 20 years బ్యాక్ 25% వాజ్ నార్మల్, అంటే ప్రాబ్లమ్స్ విత్ మెయిల్. బట్ ఇప్పుడు గమనిస్తే ఇట్ ఇస్ డబుల్డ్, ఆల్మోస్ట్ 45 to 50% ఇన్ఫర్టైల్ కాజెస్ మేల్స్ లోని. అంటే ఒక బేబీ అంటే 50% మేల్ అండ్ 50% ఫీమేల్ కదా, బట్ ప్రాబ్లమ్స్ మేల్స్ ను మనం ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే పిల్లలు లేదు అంటే ఇప్పుడు కూడా ఇండియాలో లేడీస్ ప్రాబ్లమే అని ఐడెంటిఫై చేస్తున్నారు. మనము ఇది మార్పు తీసుకొని రావాలి సొసైటీలో. బేబీ అంటే ఇట్ ఈస్ 50% మేల్ ప్రాబ్లమ్స్, అది బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ మనం గమనిస్తున్నామంటే ఐడెంటిఫైయింగ్ మేల్ ప్రాబ్లమ్ కి స్పర్మ్ అనాలిసిస్ కామన్ గా టోటల్ ఇండియాలో ల్యాబ్స్ లో అన్ని ఒక చిన్న స్పర్మ్ అనాలిసిస్ చేస్తారు. ఆ స్పర్మ్ అనాలిసిస్ లో ఏంటి అంటే చిన్న మైక్రోస్కోప్ లో చూడటం జరుగుతుంది. నో స్టాండర్డైజేషన్. 1,00,000 ఎక్కువ ల్యాబ్స్ చూస్తున్నాం అండ్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. ఈ స్టాండర్డైజేషన్ లేక రిపోర్టింగ్ సిస్టమ్ లో కూడా డిఫరెన్స్ ఏర్పడుతున్నాయి. సో అబ్నార్మల్ రిపోర్ట్స్ కూడా నార్మల్ అని వస్తుంది. సో దానికి మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ ప్రాబ్లం కదా. ఫర్ దాట్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ, ఓవర్వెల్మింగ్ అనమాట. వీఆర్ లాంచింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏపీ తెలంగాణ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని ఇది మొట్టమొదలుగా మేము లాంచ్ చేస్తున్నాం. సో AI అనేది యూ హావ్ సీన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, బట్ ఫర్టిలిటీ ఫీల్డ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హియర్ టు వెల్కమ్ యూ ఫర్ దిస్. ఎప్పుడు 49 ఎనీథింగ్ వీ డూ, యు ఆర్ ద వన్స్ హూ హావ్ హెల్ప్డ్ us to percolate it to everywhere. We should thank 49 ikkada undataniki oka reasons, all your efforts. So I think heartfully thanks to all of your support. Malli we are requesting you, please do come on 25th July, that is on Friday, which is a World IVF Day. It's so nice, no? Oka celebration lo okati launch chesi, and we want to help the society. The whole concept is to help the society to create awareness. It's not only women. 50% reason is male. And how to identify? Standardization, very important. Standardize lekunda unte identifying the root cause only will become a problem. So how to standardize this? When AI comes, meeku telusu, I don't have to explain too much. There will be lot of standardization in identifying problem. Correct problem identify chestamu and dan tagina solution kuda. So చాలా మంది ఫర్టిలిటీ అన్నప్పుడు అబార్షన్స్ కూడా మనం చూస్తున్నాం. అబార్షన్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఈ మధ్యలో మీరు వింటున్నారు. ఇట్స్ స్పర్మ్ నార్మల్ ఉండొచ్చు అనాలిసిస్ లో, బట్ DNA లో బ్రేక్స్ ఏదైనా ఉంటే హౌ టు ఐడెంటిఫై? We'll tell, oh, male problem kaadu, sperm count is good, female problem. No, DNA analyze cheyatam ee AI backed powered sperm sorter lo we are adding this DNA fragmentation kuda manam identify cheyochu correct ga, and abortions rate kuda prevent cheyochu. It's not only pregnancy kada, the couple has to go with the take home baby, cheyga baby tho ellali. So for all this we need your help. We request all of you to come. Again, create this awareness. See, end of the day, one person can do only one small. Together, we can shake mountains in the society. So we request all of you, please do come, share this important awareness wherever platform you get. And on that day, we also want to announce that, anything which has to go forward, we need one strong personality also. So we also have cine actress Mrs. Laya Garu in our center on 25th to take this launch forward. So we request each of you to come and help us in spreading this good information. As you have always done previously, please continue, and thank you so much. Thank you so much.